RTI Live News. Ask for right. గత ప్రభుత్వం అసంబద్ధంగా నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా దశాబ్దాల కాలంగా ఖమ్మం జిల్లాతో ఒక విశిష్టమైన అనుబంధంతో ఉండే గార్ల బయ్యారం మండలాలను ఇక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా నూతన జిల్లాల ఏర్పాటులో మహబూబాబాద్ జిల్లా కలిపారని తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళి తారక రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు గార్ల మండల తెలంగాణ జేఏసీ చైర్మన్ గా, మహబూబాబాద్ జిల్లా జేఏసీ కో చైర్మన్ గా గార్ల బయ్యారం మండలాలలో ఖమ్మం జిల్లాలోని ఉంచాలని నాటి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని, గత ప్రభుత్వం గార్ల బయ్యారం మండలాలను నూతనంగా ఏర్పరిచి మహబూబాబాద్ జిల్లాలో కలిపారు. ప్రస్తుతం నియోజకవర్గ పరంగా ఇల్లందులో గార్ల బయ్యారం మండలాలున్నాయి. ఇల్లందు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, జిల్లా పరంగా మహబూబాబాద్ లో ఉన్నాయి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గిన్నారపు మురళి తారక రామారావు. నేను తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర నాయకుడిని. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో మరి రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గార్ల బయ్యారం మండలాలను నూతన జిల్లాగా ఏర్పడుతున్న మహబూబాబాద్లో కలపడాన్ని ఆనాటి తెలంగాణ జేఏసీ గార్ల మండల చైర్మన్గా, మహబూబాబాద్ జిల్లా కో చైర్మన్గా నేను వ్యతిరేకించాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గార్ల బయ్యారం మండల ప్రజలు ఒక విడదీయరాని సంబంధంతో ఉండేవారు. మరి ఇక్కడ ఉండే విధానం ఖచ్చితంగా ఖమ్మం జిల్లాతోటే ప్రజలు మమేకమై జీవిస్తున్నటువంటి సందర్భం. మరి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాలను స్వీకరించకుండానే ఖమ్మం జిల్లా నుంచి ఈ రెండు మండలాలను వేరు చేయడం జరిగింది. ఆ రోజు నేను వ్యతిరేకించి మరి గౌరవ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలోనే గార్ల బయ్యారం మండలాలు ఉండాలని రిప్రజెంట్ చేశాం, ప్రభుత్వానికి విన్నవించాం. అయినా కానీ పట్టించుకోకుండా ఆనాటి నియంత ప్రభుత్వం గార్ల బయ్యారం మండలాలను ఉమ్మడి జిల్లా నుంచి విడదీశారు, ఖమ్మం జిల్లా నుంచి. దయచేసి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది కనుక మరి నేటికైనా ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి గార్ల బయ్యారం మండలాలను తిరిగి ఖమ్మం జిల్లాలో కలపాలని ముఖ్యమంత్రి గారిని తెలంగాణ జనసమితి పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు కొన్ని వికారాబాద్లోను, జహీరాబాద్లోను, ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు గమనించి మరి కొడంగల్ నియోజకవర్గాన్ని మొత్తాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్టు మాకు తెలిసింది. కాబట్టి అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఎట్టి పరిస్థితుల్లో గార్ల బయ్యారం మండలాలను మరి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా తెలంగాణ జనసమితి పార్టీ తరఫున కోరుతాము. థ్యాంక్ యూ.